చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాకాంక్షలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనములో ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. దేవుని యొక్క ప్రేమలో ఈ వాక్య భాగంలో ఆయన ఎవరిని పిలిచాడో చూద్దాం. 18వ వచనం, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుచూ చూచెను. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు పని చేసుకుంటున్నారు, జీవనోపాధి, చేపలు పట్టుకొని అమ్ముకుంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళని చూసి ఏమన్నాడు? నా వెంట రండి. 20వ వచనం, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించి. దేవుడు పిలిస్తే ఆలస్యం చేశారా? దేవుడు పిలిస్తే సాకులు చెప్పారా? దేవుడు పిలిస్తే ఆ యొక్క వలలను విడిచి వచ్చారా, లేదా ఆ వలలను తీసుకొని వచ్చారా? దేవుడు పిలిస్తే మా వ్యాపారం పోయింది, మాకు డబ్బులు పోతాయి, నీ వెంబడి వస్తే మాకేం వస్తుందని ఏమన్నా ఎదురు ప్రశ్నలు దేవుడికి వేశారా? లేదు, వెంటనే వచ్చారు. దేవుని యొక్క ప్రేమలో 20వ వచనంలో అన్నట్టుగా వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించేశారు. ఆయన దేవుని యొక్క ప్రేమలో 25వ వచనం, గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. చూడండి, అక్కడ గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ 4 ప్రదేశాల నుంచి వచ్చి ఆయన వెంబడించారు. అమ్మ, ఆటోలో తీసుకెళ్తాం తల్లి, ఏసీ కార్లో తీసుకెళ్తాం తల్లి, రావండి మేము. ఆయన పాపం తీసుకెళ్ళాడు, ఏసీలో తీసుకెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళారు ఆయనతో పాటు వెళ్ళి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఎండలో అయితే ఎండలో, నీళ్ళలో అయితే నీళ్ళలో, చల్లో అయితే చల్లో, ఎక్కడ పడితే అక్కడ. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, అంతేకాదు ఆనాడు ఆయన జనసమూహము ఆయన్ని ఎలా వెంబడించారో మత్తయి సువార్త 8:1 ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. బహుజన సమూహములు ఏమండి? మీటింగ్కి ఎంతమంది వచ్చారు? అబ్బో, బహుజనులు వచ్చారండి అంటే చాలామంది వచ్చారు, చాలామంది వెంబడించారు. ప్రియులరా, మనము ఈ రోజున దేవుడిని వెంబడించేటువంటి స్థితిలో ఉన్నామా? చివరికి చచ్చిపోయారు వాళ్ళ బంధువులు, తండ్రి గారు చనిపోయాడు. చనిపోయిన ఆయన దగ్గరికి కూడా దేవుడు వెళ్ళి నన్ను వెంబడించమంటే వాడు సాకులు చెప్పాడు. మత్తయి సువార్త 8:22, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. ఏమంటున్నాడు? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర వెళ్ళి చూడండి, పైన వచనంలో మీకు కనపడుతుంది. 20వ వచనం, అందుకు యేసు నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసములకు కలుగు కానీ మనిషి కుమారుని తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడిగి. అలా చచ్చిపోయాడట, రాసింది కదా, మా నాన్న పాతిపెట్టి వస్తాను ప్రభువా అన్నాడంట. అయితే ప్రభు అని అంటున్నారు, అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. అదేంటి? కొడుకు పాతి పెట్టడానికి వెళ్ళడానికి అడిగితే అదేం వద్దులే, మృతులను చూసుకుంటారంటే రక్షణ లేకుండా చచ్చిపోయాడు వాళ్ళ నాన్న, ఆ రక్షణ లేని వాళ్ళు ఉంటారులే, వాళ్ళు పోయి పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అది అర్థం. అది అంటే రక్షణ లేని వారు ఆ రక్షణ లేకుండా చనిపోయిన వాడిని పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు. ఇష్టపడతారా? ఏంటి ఇలాంటి మాటలు ఉన్నాయా బైబిల్లో? ఉన్నాయి. వెంబడించే స్టేజెస్ ఎలా ఉన్నాయో నేను చూపిస్తూ ఉన్నాను మీకు, ఎలా వెంబడించాలో చూపిస్తూ ఉన్నాను మీకు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా వెంబడిస్తున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో చాలు. దేవుడు వైపు చూడటం నేర్చుకో. మత్తయి సువార్త 9:9, యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్న మత్తయి అను మనిషిని చూచినప్పుడు నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. ఇతను ఒక ట్యాక్స్ కలెక్టర్ లాంటి వాడు. అతన్ని కూడా రమ్మన్నాడు, వచ్చేసాడు. ప్రియులారా, దేవుడు ఇంకొక మాట చెప్పాడు, ఎలా వెంబడించాలో
నేర్పించాడు. ఎవరికి? శిష్యులకు, జనాలకి, ఆయన్ని ప్రేమించేవారికి. చూడండి ఆ మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు. సిలువ అంటే బజార్లో తయారు చేసిన కొయ్య సిలువ కాదు. సిలువ అంటే పాపం. సిలువ అంటే పాపం. అంటే నీ పాపమును నువ్వు ఎత్తుకొని నన్ను వెంబడించమని చెప్తున్నాడు. ఈరోజు పాపాన్ని ఎత్తుకోగలిగి వెంబడించేవాళ్ళు సంఘాలు కనపడుతున్నారా? ఉన్నారా? తమ పాపములను ఒప్పుకొని ప్రభువుని వెంబడించేవాళ్ళు ఉన్నారా? కానీ ప్రభు అంటున్నాడు, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు అసలు పాత్రుడే కాదు. అంటే నా వాడే కాదు. వాడు సంఘాల్లో 99 మంది దేవుడిని కాదని తిరిగేవాళ్ళే ఎక్కువ మంది అంటారు. సరదాగా చర్చికి వచ్చేవాళ్ళు, ఆచరించకుండా నడిచేవాళ్ళు, సిలువను ఎత్తుకోకుండా ఉండేవాళ్ళు, పాపాన్ని ఒప్పుకోకుండా ఉండేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, కొండాలు చెప్పేవాళ్ళు, నిజాన్ని పలకని వారు, వీళ్ళే ఎక్కువ మంది కనపడతారు. గుసగుసలు నువ్వు చెప్పబాకే పాస్టర్ గారికి ఆయన చెప్పారనుకో, వాళ్ళ వాక్యంలో మనల్ని తిడతాడు. ఎందుకంత భయం నీకు? తిట్టించుకునేటట్టుగా నీ ప్రవర్తన ఉందా? చెప్పండి. ఎందుకు అరుస్తారు? ఎందుకు తిడతారు? ఎందుకు కొడతారు? జనరల్గా మీ ఇళ్లలో మీ పిల్లల్ని తప్పు చేశారనేగా. తప్పు చేస్తేనే కదా కొట్టేది. తప్పు చేయకపోతే భయపడాల్సిన పని ఏంటి? భయమే లేదు. కాబట్టి దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డ, దేవుని యొక్క ప్రేమలో ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, వాళ్ళ కూతురికి బాగలేదు. కూతురికి బాగలేక ప్రభువారు బాగు చేస్తారని ఆయన దగ్గరికి ఆమె వచ్చింది. వస్తే, అమ్మా ఇది మీకు కాదు, మా వాళ్ళకి మాత్రమే అని చెప్పి పంపించాడు. పంపిస్తే ఆమె పోకుండా ఆయన పోతూ ఉంటే ఆయనతో పాటు వెనక నుంచి వస్తూనే ఉంది ఈమె. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, వస్తూనే ఉంటే శిష్యులు అన్నారు, అయ్యా మీరు వెళ్ళిపోమని చెప్పారా అని. కానీ ఆమె వస్తూ ఉంది. అయ్యా అట్లా వెంబడిస్తాను అంటే ఆ ఉద్దేశం చెప్పండి, తన కూతురు బాగుపడాలి. ఆయన ఎన్నన్నా సరే పడతా, నేను వద్దు పో అన్నా పడతా. ఆ మాటలు మీరు వినవలసిందిగా ప్రేమతో చెప్తా ఉన్నాను. దేవుని యొక్క ప్రేమను నువ్వు లెక్క చేయకుండా తిరుగుతున్నావు. యేసు అక్కడి నుండి 21వ వచనం బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఏమీ చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని అడిగారు. ఆమె మానలేదు వెంబడించడం. కాదమ్మా అని చెప్పాడు ఆయన. అయినా సరే నువ్వే దిక్కు, నా కూతురిని బాగు చేసేది నువ్వే. ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. ప్రభువారు చేస్తారని, ఆయన ఏమన్నా సరే పడతానని ఆశపడుతూ ఆమె తిరుగుతుంది. దేవుని యొక్క ప్రేమించిన ప్రియులరా, ఇప్పుడు మళ్ళా ఇంకో మాట అంటాడు ఆమెతో. చూడండి కింద భాగం 24. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. అమ్మా మా వాళ్ళ దగ్గరికే వచ్చా, నేను మీకు సంబంధం లేదు నేను అని చెప్పేసాడు. చూసారా, నశించిన మా గొర్రెలు అంటే ఇశ్రాయేలు దగ్గరికే నేను వచ్చాను అని ఆమెతో చెప్పాడు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయండి. అయినా కూడా ఇది రెండోసారి అన్నా కూడా దేవుణ్ణే వెంబడిస్తానని వచ్చింది. ఆయన అన్నాడే, ఇంకెందుకు ఆయన వేస్ట్ అల్లా. చాలామంది అయితే అంటారు సేవకుడిని, ఆయన వద్దన్నాడు ఇంకెందుకు పోవడం. నువ్వు తప్పు చేసి ఉంటే క్షమాపణ అడిగి సంఘానికి రావచ్చు. నువ్వు తప్పు చేయకపోతే నేనేం తప్పు చేశాను అడగడానికి కూడా రావచ్చు. 2 పనులు ఉన్నాయి, 2 పనులు చేయొచ్చు.
అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ఇంకోసారి ఏమన్నాడు, ఇప్పుడు నువ్వు ఒక కుక్కవి అన్నాడు. ఎవరికేస్తారంట ముక్కలు? కుక్కలకంట. అంటే నువ్వు ఒక కుక్క దానివి, కుక్క లాంటి దానికి నీకు మేము పెట్టాలా, నీకు మేము వేయాలా అన్నాడు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని, అంటే పిల్లలంటే ఇశ్రాయేలీలు, ఆయన పిల్లలు తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదని చెప్పగా నీకు పెట్టం మేము. ఒక ఆమె రైల్లో వెళ్తున్నాను, మాచర్లు వెళ్తున్నాను, అప్పుడు నాగేంద్రం అక్కడ ఉండేది. సరే మీటింగ్ల కోసం వెళ్తున్నాం, చాలామంది వెళ్ళాం, దాదాపు 15-20 మంది వెళ్ళాం. ఒక బెట్టులో సగం మంది మేమే, దానికి తోడు ఈ మైక్ సెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు ఎవరో ఇలాంటి పిల్లలు ఉన్నారు. ఒక తల్లి మా ఎదురు కూర్చొని ఉంది, అయిపోయింది. సరే మా పక్కన ఇంకొక ఆమె ఎవరో కూర్చుంది, ఆమె కూడా ఒక 2 పిల్లలు ఉన్నారు. ఆ బండి మాచర్ల బండి ఆర్డినరీ బండి, ఎక్స్ప్రెస్ బళ్ళు లేవు అప్పుడు, 15 ఏళ్ళ క్రితం. ఆర్డినరీ బండి ఎంత 10 రూపాయలు 15 రూపాయలు ఉండేది టికెట్, నాకు తెలుసు, అంతే 7 రూపాయలు. సరే ఏమైనా వెళ్తూ ఉంటే ఆ ఎదురుగా కూర్చున్నామే కాసేపటికి సంచి తీసి దాంట్లో నుంచి బిస్కెట్లు తీసింది. ఈ రెండో పిల్ల అంటుంది, నాకు అది వద్దు అంది. ఇంకొక ప్యాకెట్ తీసి దాంట్లో నుంచి ఆ పిల్లకి సంబంధించి ఇష్టమైనది తీసింది. ఇద్దరికి వేరువేరుగా ఇచ్చింది. సరే ఈ 2 పిల్లలు, ఎదురున్న పిల్లలు వాళ్ళు తింటూ ఉంటే చూస్తూ ఉన్నారు, నేను గమనిస్తూ ఉన్నా. నేనేం కొనక్క రాలేదు, మరి చూస్తూ ఉన్నా. కానీ మనసులో ఒక ప్రార్థన చేసుకున్న, ప్రభువా ఆ పిల్లలు ఈ పిల్లలకి పెట్టేటట్టు చేయ అని. సరే 1, 2 తిన్నారు వాళ్ళు. తిన్న తర్వాత ఈ పిల్లలు వాళ్ళకెళ్ళి చూస్తూ ఉంటే ఆ పిల్లలే అడిగారు, వాళ్ళ అమ్మ కూడా చెప్పలా, తింటావా అని అడిగారు 2. ఆ 2 ఈ పిల్లలకి తీసుకున్నారు, 2 తిన్నారు. చూడండి, ఎవరో తెలియదు మనకి. కానీ ఆ రైల్లో కలిసిన కొద్ది సమయంలోనే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. చాలా టైం పట్టుద్దండి మాచర్ల వెళ్ళాలంటే, కనీసం 4-5 గంటల పైన పట్టుద్ది. ఇది మొదటి గంటలోనే జరిగిపోయింది. ఇక చూడండి ఆ పెట్టె నిండా తిరుగుతున్నారు ఈ 4 పిల్లలు, అటు ఇటు ఆడుకుంటూ. ఎవరు నేర్పారండి ఇది? ఈ తల్లి కాదంటలేదు, ఆ తల్లి కాదంటలేదు, 4 ఏదో ఒక తల్లి బిడ్డల్లాగా ఆడుకుంటూ ఉన్నారు. మాచర్లు వచ్చేంతవరకు దిగిపోతూ ఉన్నప్పుడు బాయ్ అని చెప్పిపోతున్నారు. ఎవరని చెప్పారు? దేవుని ప్రేమ కూడా అలాగే ఉంటుంది, దేవుని ప్రేమ. అందుకని దేవుణ్ణి వెంబడించడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అందుకు ఇప్పుడు చూడండి 27వ వచనంలో ఆమె నిజమే ప్రభువా, ఇప్పుడు 3 సార్లు దేవుడు వద్దన్నాడు ఆమె కదా, 3 సార్లు వెంబడిస్తానే ఉంది ఆమె. ఇప్పుడు అంటుంది ఆమె, యేసు ప్రభుతో అంటుంది, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. అంటే నేను కుక్కనే కాదంటలేదు, మీ పిల్లలు తినగా పడిపోతాయి కదా ఈ ముక్కలు, వాటి కోసం ఆశపడి తింటాయి కదా కుక్కలు, అలాంటి దాన్ని అనుకో. ఏం చేసిందండి ఇప్పుడు? తగ్గించుకుందా? గర్వించిందా? తగ్గించుకో. ముఖ్య కారణం ఏంటి? ఇప్పుడు కూతురు బాగుపడాలి అంటే మీ ఆయన బాగుపడకపోయినా పర్వాలా, నీ కూతురు నీ కొడుకులు బాగుపడకపోయినా పర్వాలా, కానీ నీ వెంబడించులో ఎవరన్నా ఏమన్నా అంటే మానేస్తావా? 3 సార్లు ఆయన ధిక్కరించాడు వద్దని, అయినా కూడా ఆమె కాదు సంజాయిషి ఇచ్చుకుంటుంది. నువ్వు నన్ను కుక్కవన్నా కూడా నేనేమనుకోవట్లేదు ప్రభువా, కానీ ఎవరినో అన్నానండి నేను, మమ్మల్ని కుక్క అన్నాడని మానేశారు ఈ సంఘంలో వాళ్ళు ఎవరు. నేను కుక్కల గురించి చెప్పాను తప్ప కుక్క స్వభావాన్ని గురించి చెప్పాను తప్ప నీ గురించి చెప్పలా. కానీ నీకు తగిలింది అది, అంటే నీవు కూడా అలాగే. ఏం చెప్పానంటే ఆ రోజున కుక్కకు ఉన్న స్థితి ఏంటంటే కక్కిన దాన్ని తింటుంది, దాని బుద్ధి అది. అసలు కక్కిన దాన్ని మనం అసలు ముఖమైనా చూస్తామా, వాసనైనా చూస్తామా, ఇష్టపడతామా? కానీ కుక్క బుద్ధి అది, కుక్క బుద్ధి అశుద్ధమైనది. కుక్కను పెంచకూడదు. ఏంటంటే నువ్వు ఎంత పెంచు, ఎంత మంచి ఆహారం పెట్టి పెంచు,
దాన్ని ఒక్కసారి బెల్ట్ వదిలి బయటకు పంపించు, పోయి ఎక్కడ వాసన చూస్తుంది? పెంట కుప్పల మీద వాసన చూస్తుంది. ఒకవేళ అప్పుడే కనుక ఫ్రెష్ది కనుక ఉంటే చక్కగా తినొస్తుంది. కుక్క స్వభావం అది. అంటే నువ్వు ప్రభువుని ఎరిగిన తర్వాత కుక్క స్వభావం ఉండకూడదు నీకు. ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళ దగ్గరికి పోవటం. నువ్వు పెరుగుతుంది చక్కగా, ఎవరో ఒక ఒళ్ళో పెరుగుతున్నావు, ఒక ఇంట్లో పెరుగుతున్నావు, నీకు స్నానం చేపిస్తూ ఉన్నారు, నీకు తలకాయ దువ్విస్తూ ఉన్నారు, నీకు గనక బొచ్చు పెరిగితే కట్ చేయిస్తూ ఉన్నారు, నీకు రోగం వస్తే మందులు ఇప్పిస్తూ ఉన్నారు. ఇలాంటి మనుషులను కాదని నీ కుక్క స్వభావాన్ని వదులుకోక రోడ్డు మీద ఉన్నదాన్ని, అశుద్ధమైన దాన్ని నువ్వు తినటానికి ఇష్టపడుతున్నావు అంటే నీ స్వభావం ఎలాంటిదో అని చెప్పాను నేను, అంతే. కాబట్టి ఈ రోజున నీ స్వభావం ఎలాంటిదో ఇప్పటికైనా ఆలోచన చేసుకో. ఎవరైనా సరే నిన్ను బాగా చూసే చోట కాకుండా బాగా చూడని చోటకు పోవాలని ఆశపడుతున్నావంటే నీవు ఒక దయ్యపు మనిషి. దేవుడు అంటా ఉన్నాడు 28వ వచనం, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. 3 సార్లు గద్దించినా సరే వెంబడించినటువంటిది. 3 సార్లు నువ్వు కాదుపో అన్నా సరే వెంబడించినటువంటిది. చివరికి శిష్యులు కూడా ఆమె వద్దన్నా వస్తుంది ప్రభువా అని అన్నా కూడా, అంటే శిష్యులు వ్యతిరేకించారు, ప్రభువారు వ్యతిరేకించారు, అయినా కూడా ఆమె వెంబడిస్తూ ఉంది. దట్ ఈజ్ ఫెయిత్. అది విశ్వాసం అంటే. ఎవరో ఏదో అన్నారని, సేవకుడే అన్నాడని, నన్నిట్లా అన్నాడని నువ్వు మానేస్తానో? ఒకవేళ అలాంటి స్వభావం నీలో ఉందేమో, అంటే ఆ తప్పుడు స్వభావం నీలో ఉందేమో, అందుకనే నువ్వు మానేస్తా ఉన్నావేమో. కానీ ఇవి మానలేదు. కుక్క అన్నా మానలేదు, మా పిల్లలకి తప్ప వేరే వాళ్ళకి లేదన్నా మానలేదు, పరాయి దేశస్తులకు అసలు సంబంధమే లేదు మాకన్నా మానలేదు, ఏమన్నా మానలే. దేవుడు అన్నాడు, నీ విశ్వాసము గొప్పది. ఆ గడియలోనే ఆమె కూతురు స్వస్థత పొందారు. హల్లెలూయా. మరి నువ్వు హల్లెలూయా చెప్పాలంటే దీనికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి. ఏదో పాస్టర్ గారు చెప్పారని చెప్పడం కాదు గొప్ప సంగతి. అయ్యా, ఆ యొక్క గ్రీసు దేశస్తురాలు ఎలాగైతే తన కూతురు బాగు కోసం ప్రభువును వెంబడించిందో అలాగా మేము కూడా వెంబడిస్తున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం అనే మాటే హల్లెలూయా. కానీ అలా చేయలేదు. కానీ నోటికి వచ్చినట్టుగా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నువ్వు చదువుతున్నావు అంతే. కానీ ఈ స్వభావం నీకుందా? ఆలోచించి, ఇలాంటి స్వభావం నీకుందా? లేదు కదా. కాబట్టి దేవుడి యొక్క మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, గ్రహించుకోండి, దేవుడి వైపు చూడండి. దేవుడు అంటున్నాడు 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను తగ్గించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవాలి. మాస్టర్ గారు అన్నారు, నా తప్పును బట్టి అన్నారేమో, నా స్వభావాన్ని బట్టి అన్నారేమో, నా తిరుగుడిని బట్టి అన్నారేమో, కాబట్టి నేనేం చేయాలి? ఆయన అన్నమాట నిజమే కదా, తగ్గించుకొని ప్రభువుని వెంబడించడం నేర్చుకుంటాను. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, సిలువనంటే పాపాలు మోస్తూ నన్ను వెంబడించాలి. ఎవరు లేరండి సంఘాల్లో ఈ రోజున. ఇలాంటి వాక్యాలు చెప్పేవాళ్ళు లేరు. అలాగా ఆ పాపాన్ని వదిలిపెట్టి నేను ఈ తప్పులు చేశాను ఇక చెయ్యను. చాలామంది చెప్పారు ఇక్కడ సాక్ష్యాలు. ఏరేవాళ్ళంతా అంటే ఆ సాక్ష్యాలను ఏమనుకోవాలి ఇప్పుడు మనం? దొంగ సాక్ష్యాలు చెప్పారు. ప్రభు ప్రార్థన చేసుకున్నాం, బాగు చేశాడు, మరి ఎందుకు వెంబడించావు? అంటే నీకు కష్టం వచ్చినప్పుడు వెంబడిస్తావా? ఆ తర్వాత దేవుడు వద్దా? భర్త ఎప్పుడు డబ్బులు ఇచ్చి, పూలు కొనిచ్చి, చీరలు కొనిచ్చి, నగలు కొనిచ్చి, నీకు ఇష్టమైన హోటళ్ళకి తిప్పితేనేమో మంచి మొగుడా, లేకపోతేనేమో వాడు శాతగానోడు, రూపాయి కూడా ఖర్చు పెట్టు, పిసినారోడు, ఇన్నంటావా? స్వభావం బయటకు వస్తుందండి.
అలా తగ్గించుకోవడం నేర్చుకోండి. తగ్గించుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. వారిని అక్కడ స్వస్థపరిచాడండి. ఆయనను వెంబడిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశాడో 19వ అధ్యాయం 2వ వచనం, బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచాడు. వెంబడించిన వాళ్ళందరినీ ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మరి నీకు రావట్లేదా స్వస్థత? రావట్లేదా చెప్పు అంటే నువ్వు వెంబడించట్లేదు. వెంబడిస్తే తప్పనిసరిగా స్వస్థత అనేది దేవుడు ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడే కానీ పోగొట్టే దేవుడు కాదు. పోగొట్టే దేవుడు కాదు. దేవుని యొక్క ప్రేమలో దేవుడు మరొక సందర్భంలో డబ్బులు ఉన్న వాళ్ళని పిలిచాడు. ఇందాక ఎవరిని? చచ్చిపోయిన తండ్రి గురించి మాట్లాడాడు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతామన్నాడు. చూడండి 19వ అధ్యాయము 21వ వచనం. 19వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పు. ఇప్పుడు డబ్బున్నోడితో చెబుతున్నాడు. నేను అప్పుడప్పుడు ఈ వాక్యాన్ని చదువుకొని, ప్రభా నేను కూడా ఎంతో ఆస్తి ఇచ్చారు కదా నాకు, నేను లేమిలో పెరగలేదు, చదువు లేక రాలేదు, ఉద్యోగం లేక రాలేదు, భార్య లేక రాలేదు, పిల్లలు లేక రాలేదు, మా పిల్లలకి చదువు రాలేదని రాలేదు, పెళ్ళిళ్ళు కాలేదని రాలేదు. ప్రభా నేను కూడా మరి డబ్బు ఉన్న వ్యక్తిగా నేను నీ దగ్గరికి వచ్చా కదా, మరి నేను నిన్ను వెంబడిస్తున్నానా లేదా అని నన్ను నేను ప్రభు దగ్గర అడుగుతా. అసలు ఈరోజు వరకు ఆయన సమాధానమే చెప్పడం. మౌనం అంటే అర్థం ఏంటి అంటే నా మాటను ఆయన అంగీకరించాడని అర్థం. ఎప్పుడు కూడా బైబిల్ చదువుతుంటే నన్ను నేను పరిశీలన చేసుకుంటా. బీదవాళ్ళని పిలిచాడు, చేపలు పట్టుకునే వాళ్ళని పిలిచాడు, చదువు లేని వాళ్ళని పిలిచాడు, బాగా చదువుండి ఆస్తిపరుడైనటువంటి పౌలుని పిలిచాడు. పిల్లరా రకరకాల మనుషులను దేవుడు పిలిస్తే వాళ్ళంతా కూడా ఆయన వెంబడించారు. వాళ్ళల్లో నువ్వు ఉన్నావా? చదువు రాదా? ఓకే, చదువు రాని వాళ్ళు పిలిచాడు, వెంబడించాడు. అలాగే ఆస్తి లేని వాళ్ళు పిలిచాడు, వెంబడించారు. బాగా చదువుకున్న వాళ్ళు పిలిచాడు, వెంబడించారు. ఇంట్లో చనిపోయిన వాళ్ళని పిలిచాడు, రాలేకపోయాడు. ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు పిలిచాడు, ఇక్కడ వీడు రాలేకపోతున్నాడు, వీడు రాలట్లేదు. సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించమని ఆయన అతనితో చెప్పాను. చూడండి 22వ వచనం. 22. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెనక్కి వెళ్ళిపోయాడండి. దేవుని వెంబడించలా, వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకని? దేని మీద ఆసక్తి అతనికి? డబ్బు, ఆస్తిని వదిలిపెట్టి రావాలా అని వెళ్ళిపోయాడు. కాబట్టి నీవు ఒకవేళ డబ్బులు ఉండుండొచ్చు, నీకు ఉద్యోగాలు ఉండుండొచ్చు, చదువు ఉండుండొచ్చు, అందం ఉండుండొచ్చు, అన్నీ ఇచ్చి ఉండొచ్చు, భర్తని, భార్యని, పిల్లల్ని, గృహాన్ని, వస్తువులు, వాహనాలు అన్నీ ఇచ్చి ఉండొచ్చు. కానీ ప్రభువుని వెంబడిస్తున్నావా? ప్రభువుని వెంబడిస్తున్నావా? ఏమంటున్నాడు దేవుడు? పరిపూర్ణుడు ఒకటకు. పరిపూర్ణత సంపాదించాలంటే ప్రభువులో ఆస్తి మీద ఆశ పెట్టుకోకూడదు. ఎన్ని కోట్ల రూపాయలు పోయినాయి ఉన్నాయి. నిజం, 22 ఎకరాలు భూమి అంటే ఎన్ని కోట్లు ఉంటుంది ఆలోచించేయండి. అలాగే ఇప్పుడున్న మా ఇంటి పక్కన కేవలం ఒక మాట కోసం 1.5 కోట్ల ఇల్లును వదిలేశానే. దేనికోసం? తగాదాలు పడలేదే, కొట్లాటలు పెట్టుకోలేదే, అరుచుకోలేదే, కోర్టులకు ఎక్కలేదే, అన్నింటినీ వదిలేస్తానే ఉన్నా ఇప్పటికీ కూడా. నేను ఎప్పుడన్నా నగలేసుకోవడం చూసారా మీరు? వేసుకోను. నగలు నన్ను రక్షించవు, రక్షకుడు వేసే. చాలామంది నగల కోసం తాపత్రయపడతారు, కొనుక్కోవాలని డబ్బులు దాచిపెట్టుకుంటారు, లేదా వాయిదాల మీద కొనుక్కుంటారు, చాలా పనులు చేస్తారు, దాచిపెట్టుకుంటారు. అక్కడికి వస్తాయంట. ఎవరు అక్కడికి వచ్చేది? నీ అక్కర తీర్చువాడు ఎవడు? బైబిల్ ప్రకారం యేసే. నా అక్కరలో నాకు తగిన సహాయం చేయవాడు యేసే. నగలు కొంటే, నగలు
తీరుస్తాయని అనుకుంటున్నావు అంటే నువ్వు ఎవరిని ప్రేమించినట్టు? పెందెకొస్తేవాళ్ళని చూడండి, ఒక నగ వేసుకుంటారా, రంగు చీర కడతారా? మరి ఎవరు ఇప్పుడు వాళ్ళకి రక్షకుడు? వాళ్ళ దగ్గర నగలు లేవు కదా తాకట్టు పెట్టుకోవడానికి. మరి ఇప్పుడు ఎవరు వాళ్ళని రక్షించేది? రంగురంగుల దుస్తులు లేవు కదా అందరిని మెప్పించడానికి, హొయ్యలు పోవడానికి వాళ్ళ దగ్గర లేవు కదా. తలకి రంగులు వేసుకోరు కదా, పౌడర్లు కొట్టరు కదా, మేకప్లు వేయరు కదా, ముక్కు పుడకలు పెట్టరు కదా, ఉంగరాలు లేవు, గాజులు లేవు, మెట్టెలు లేవు, ఏమీ లేవు కదా వాళ్ళకి. మరి ఎవరు వాళ్ళకి రక్షకుడు? కాపాడేది ఎవరు వాళ్ళని? ప్రభువే. కానీ మనకైతే నగలు కాపాడతాయి, ఆస్తులు కాపాడతాయి. ఎవడు చెప్పాడండి? మానవుడు చెప్పాడు. మానవుడి ప్రకారం నువ్వు నడుస్తావు, దేవుడి ప్రకారం నువ్వు నడవట్లా. ఆయన అంటున్నాడు, నీకున్నదంతా అమ్మిరా అన్నమాట, మొత్తం అమ్మేసిరా, పరిపూర్ణం అవ్వాలి అంటే అమ్మేసి రా. అయితే ఇదే మాటను పట్టుకొని శిష్యులు అడిగారు దేవుడిని. చూడండి 19వ అధ్యాయం 27వ వచనం. శిష్యులు అడుగుతున్నారు ప్రభువారిని, అయ్యా పేతురు అంటున్నాడు, మొదట పిలిచిన పేతురునేగా. ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు దేవుణ్ణి, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని అడుగగా. వలలు విడిచిపెట్టారు, కుటుంబాన్ని విడిచిపెట్టారు, ఉన్న స్థలాన్ని విడిచిపెట్టారు, ఎక్కడికో తీసుకుపోతున్నాడు ఈయన. ఆయనతో పాటు పోతా ఉన్నారు. రోజు వాళ్ళు చేపల కూరలు, రొయ్యల కూరలు, ఏమండి ఉప్పు చేపల కూరలు, ఎండు చేపల కూరలు తింటూ ఉంటారు. ఇప్పుడు ఏమీ లేవు. ఈయన కోసమని ఈ 12 మంది శిష్యులకి ఈయనతో కలిపి 13 మందికి చేపలు, రొయ్యలు, ఎండు చేపలు వండి పెడతారా? లేదు. అంటే వీళ్ళకి దొరికేటువంటి వాటితోనే వీళ్ళు రోజు తింటారు. కానీ వీళ్ళు ఆయన వెంబడిస్తున్నప్పుడు ఇది లేదు, ఈ ఆహారం లేదు వాళ్ళకి. మరి ఇప్పుడు వెంబడించాలా లేదా? ఆ విషయంలో చెప్తా ఉన్నాడు పేతురు, మేము మొత్తాన్ని వదిలేసి వచ్చాం. కుటుంబాన్ని వదిలాం, ఇల్లు వదిలాం, ఊరు వదిలాం, వాళ్ళని వదిలేసాం, బంధుమిత్రాదులను వదిలేసాం. ఇప్పుడు నీ వెంట వచ్చాం కదా, మాకేంటి అని అడుగుతూ ఉన్నాడు పేతురు. మాకేంటి అంటే అందరి గురించి అడుగుతున్నాడు. యేసు 28 వచ్చిన యేసు వారితో ఇట్లనే, పునరుజ్జీవనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలీల 12 గోత్రంలో వారికి తీర్పు తీర్చును. ఏ స్థానం ఇస్తాడంట? జడ్జిమెంట్ స్థానం. ఎక్కడ? పరలోకంలో. ఎప్పుడు? ఈ లోకం అంతా కూడా అంతమయ్యే రోజు ఒకటి రాబోతాం. చనిపోతారు. చనిపోయిన వాళ్ళంతా కూడా దేవుడి న్యాయస్థానం ముందు నించోవాలి. ఆ నించున్నప్పుడంట ఈ 12 అక్కడ ఉంటారట. 12 మంది శిష్యులు అక్కడ ఉంటారట. వాళ్ళు తీర్పు తీరుస్తారట. ఏ స్థానం అంటే అది? అత్యున్నతమైన స్థానం. ఈ లోకంలో అయితే పోగొట్టుకుంటాం. ఈ లోకంలో ఆయన్ని నిజంగా వెంబడిస్తే ఆయన ఇచ్చేటువంటి గొప్ప బహుమానం అది. ఆయనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 12 సింహాసనముల మీద కూర్చొని ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చేవారిగా చేస్తారు. ఈరోజు నువ్వు తీర్పు తీర్పించగలవా? ఎవరికన్నా అంత స్తోమత ఉందా నీకు? నువ్వు తీర్పు తీర్చగలిగినంత స్తోమత ఉందా నీకు? లేదు. కానీ అప్పుడు ఉంటుంది. ఎప్పుడు? ఆయన్ని వెంబడిస్తే. ఇంకొక మాట అంటాడు ఆయన, కొంచెం కష్టంగానే ఉంటుంది నీకు, కానీ బైబిల్ అయితే చెప్తుంది. ఈ పనులు చేశారు శిష్యులు. 29 చదవండి. 29 నా నామము నిమిత్తము అన్నదమ్ములు, అక్కజెల్లెళ్ళు, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇళ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందరు. మనకు అవి కావాలా? మొన్ననే అక్క అనుకోకుండా ఒక 10 చెవులతోటి ఈ గొలుసు చేయించా. ఇంకొక ఆమె గొలుసు చేయించిందంట. ఏ డబ్బులతో? డ్వాక్రా డబ్బులతో. డ్వాక్రా డబ్బులు దేనికి ఇచ్చారు నీకు? ఏదో కష్టంలో ఉన్నావు, ఆ డబ్బులతో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకొని బతకమని గవర్నమెంట్ ఇస్తుంది. ఒక ఆమెమో వడ్డీకి తిప్పుద్ది అదే డబ్బుల్ని. అంటే 1,50,000 అంటే 3 రూపాయలు చొప్పున వడ్డీకి ఇస్తే ఎంత అండి? నెలకి
4,500. 4,500లో నెలకి ఏమి కట్టేది ఎంతండి? 3,000. అంటే 1,500 లాభం. ఏమి తెలుగులు చచ్చినీరా మీకు, మామూలు తెలుగులు అయ్యి. ఇంకొక ఆమెమో నగలు కొని ఆమె అంటది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి. సరే ఏమని చేయాలమ్మా అని, దీనికి చేయండి అండి. అమ్మ నేను చేయనులే ఏమనుకోవద్దంటే, అదేందయ్య గారు అందరూ చేస్తారుగా చెయ్యండి. ఏమో నాకు ఇష్టం లేదన్న. సరే అట్టయితే బలవంతం చేసింది. సరే 2 మాటలు చెప్పి పంపించాను. కానీ అది నాకు ఇష్టం లేదు. చాలామంది ఏం చేస్తారు, అయ్యా ఈ నగర సౌఖ్యంగా వేసుకొని అయ్యా నా అందంగా కనపట్టు, అనేకులకు కనపడేటట్టుగా చేయదేవా, ఈ నగ పోగొట్టుకోకుండా చెయ్యి, ఈ నగ తాకట్టు పెట్టుకోకుండా చెయ్యి, ఈ దొంగిలించకుండా చెయ్యి అని చేస్తూ ఉంటారు. నేను జైలా ఇప్పుడు ఎక్కడుందో తెలుసా, అనగా తాకట్టు కొట్లో ఉంది. ఆమె అంటదంట అప్పుడప్పుడు ఎవరితోనో, ప్రభు అయ్యగారు ఇది తాకట్టు పెట్టుకోకుండా చేయని ప్రార్థన చేయలేదు, అందుకే ఇప్పుడు తాకట్లో పెట్టాం మేము అన్నాడు. ఆ తప్పు నాదే నీదే? అసలు నగలకి ప్రార్థన చేయమని అక్కడ ఉందా బైబిల్లో? చెప్పండి, బైబిల్లో ఎక్కడైనా నగలకి ప్రార్థన చేయమని ఉందా? చేశారా ఎవరైనా? అసలు ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని ఆయన చెబితే ఆయన ధనాన్ని ప్రార్థన చేయమని చెప్తాడా? ధనానికి ఎలా చెబుతాడు? బైబిల్కి విరుద్ధమైన ప్రార్థనలు ఈరోజున సంఘంలో సేవకులకు వచ్చేసినాయి. పాపం ఎక్కువైపోయింది. మంగళసూత్రానికి ప్రార్థన అంట. ఆ మంగళసూత్రం దెంపుకు పోయి తాకట్టు పెట్టుకుని అమ్ముకున్నాడంట మొగుడు. ప్రార్థన చేసావుగా పాస్టర్ అన్నాడంట పోయి. పాస్టర్ ప్రార్థన చేశానమ్మా, అది ఉంచుకోవడం నీ బాధ్యత అన్నాడంట. నాది బాధ్యత కాదు, అది నీ బాధ్యత అన్నాడు. కాబట్టి ఈరోజున ప్రార్థనలు ఎలాగున్నాయండి? దొంగ ప్రార్థన, పనికిరాని ప్రార్థనలు. నగల కోసం ప్రార్థన చేస్తే ఆమెకు 500 ఇస్తుందా? ఎంత కకృతి పాస్టర్లు అంటే, డబ్బు కోసం గడ్డి తినే పాస్టర్. డబ్బులు వస్తాయని ప్రార్థనలా? ఎవరు నేర్పారు ఇది? బైబిల్లో లేనిది సిద్ధాంతం. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులను, పిల్లలను, భూములను, ఇండ్లను విడిచి నన్ను వెంబడించువాడు 100 రెట్లు పొందుతాడు. ఎక్కడ? పరలోకం. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిడు. ఇంకొక మాట చదివి నేను ముగిస్తానండి. దేవుడు చెబుతున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాట. ఇంకొక మాటని జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్పిన మాటే, ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, మంచి చేసే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, కాపాడే దేవుడు. ఆయన ప్రేమను బట్టి పిలవగానే మనము వెళ్ళటం అనేది నేర్చుకోవాలి. దేవుని యొక్క ప్రేమని బట్టి ఇంకొక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21వ వచనం. మార్క్స్ వార్త 10:21. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పి. ఏం చేయమన్నాడు? అమ్మి బీదలకిమ్మని. నేను ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఇప్పుడు మీ ఇంటికి వస్తున్న బీదలకి మీకు ఉన్నటువంటి దాంట్లో నుంచి ఎప్పుడైనా కాకపోయినా ఎప్పుడు కాదు అని పంపకుండా ఇచ్చారా? అలా ఇచ్చిండి చేతులెత్తండి. మా దగ్గరికి వచ్చిన వారిని, వాళ్ళు ఎవరైనా హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, కుష్ఠిరోగా, ఎవరు అనేది కాకుండా వచ్చిన ప్రతివాడికి మాకు కలిగి ఉన్న దాంట్లో నుంచి
మా దగ్గర ఉన్న దాంట్లో నుంచి మేము వాళ్ళకి పెట్టాము, ఎప్పుడు పో అని అనలేదు అన్నోళ్ళు ఉంటే చేతులెత్తారు. అరే నీకు ఉన్న దాంట్లో నుంచే నువ్వు బీదలకి లేవు కానీ ఆస్తి మొత్తం అమ్మంటే బీదలకి ఇచ్చి రావాలంట. అయ్యే పనేనా? ఉన్న దాంట్లో నుంచి ఇవ్వు, బాగుపడతావు. నీ ఇంటికి ముందుకు వచ్చినా, చేయి చాచినా, అడిగినా, వాడికి ఎవరికైనా సరే నీకు కలిగిన దాంట్లో నుంచి నువ్వు ఒక 5 ఇస్తావా, 10 ఇస్తావా, 2 ఇస్తావా నాకు అనవసరం, గుడ్డలు ఇస్తావా, అన్నం పెడతావా నాకు అనవసరం, నువ్వు కాదని పంపించావా, వాళ్ళు నిన్ను దీవించారా, చల్లగుండమ్మా అన్నారా, దేవుడు నిన్ను కాపాడునమ్మా అన్నారా, నీ పిల్ల పాపలు దీవించబడుదురు గాక అన్నారా, వాళ్ళు ఎవరైనా కావచ్చు. అడుక్కునేవాడు మనకు దీవెనేంటి అనబాకు, అడుక్కునే వాళ్ళలో దేవుడు ఉంటాడు. తెలియకనే ఆతిథ్యం ఇవ్వమన్నాడు బైబిల్లో. కాబట్టి నువ్వు లేదు అని కూడా పంపించు. మా ఇంట్లో ఒకవేళ నేను వెనక గదిలో కూర్చుంటే ముందు గదిలో కనుక అదే మా పిల్లలు కనుక ఉండి లేదా నా భార్య ఉన్నట్లయితే అడుక్కునే వాళ్ళు వస్తే వెంటనే లోపలికి వచ్చి అక్కడ బాక్స్ తీసి 10 రూపాయలు తక్కువ వేద్దని చెబుతాను. ఎవరికైనా సింగిల్గా రాని డబల్గా రాని 10 రూపీస్ తక్కువ చేయకుండా వేయండి. తప్పనిసరిగా 10 రూపాయలు వేస్తారు. ఎంతమంది వచ్చినా వేస్తారు. ఒకే రోజు 4 వచ్చినా 5 వచ్చినా, ఆ నెలలో 10 మంది 20 మంది వచ్చినా అందరికీ 10 రూపాయలు వెళ్ళిపోతాయి. మనం ఇచ్చే కానుక చాలా తక్కువ, కానీ మనకు వచ్చే ఆశీర్వాదం అత్యధికమైన ఆశీర్వాదం. ఆశీర్వాదమునకు పాత్రలకి మనం పిలువబడ్డాం. బీదతనంలో బిగించుకొని నేను లేదు పో, నా దగ్గర లేవు పో, నా దగ్గర చిల్లర లేదు పో. ఒకసారి ఇలాగే అన్నా, నేను నిజంగానే చిల్లర లేదు, నేను మార్కెట్కి వెళ్తా ఉన్నాను. మార్కెట్ దగ్గర సిగ్నల్స్ ఉంటాయి పెట్రోల్ బంక్ దగ్గర. అక్కడ ఆగాం. అక్కడ ఆగేసరికి ఒక అడుక్కునే ఆమె వచ్చింది. వస్తే సరే చూశాను ఏమైనా ఉన్నాయేమో చిల్లర అని చూస్తే లేవు. అమ్మ చిల్లర లేదమ్మా అంటే నేను ఇస్తానయ్యా అంది. 100 రూపాయలు ఇస్తే ఆమె 10 రూపాయలు ఎంత తీసుకోమంటారని అడిగింది. అడిగితే 10 తీసుకోమా అన్న. చూడండి ప్రియులరా, 10 తీసుకొని ఆమె 90 రూపాయలు నాకు ఇచ్చింది. ఇంతకే ఆమె నేను ఇవ్వడం చూసినటువంటి మిగతా కొంతమంది 4 అడుక్కునేవాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు. సరే ఆల్రెడీ చిల్లర వచ్చిందిగా ఎందుకు కాదనాలే, ఆ 4 కూడా ఇచ్చేసి అంటే 40 రూపాయలు ఎట్ ఏ టైం అయిపోయాయి. మంచిదా చెడా? ఏమైనా తగ్గిందా? నాకేమైనా లోడ్ చేశాడా దేవుడు? అయ్యో 40 ఇచ్చానే, అనవసరంగా బజార్కి రాకుండా ఉంటే బాగుండే అనుకున్నానా? లే, అలాంటిది ఎప్పుడు అనుకోను. అడుక్కునేవాడు వస్తే బాగుండే అనుకుంటా నేను. ఈ రోజున ఒకరికి సహాయం చేశానే అనుకుంటా నేను. కాబట్టి నీ మనసు ఎలాగుందో ఆలోచించి అమ్మి ఇమ్మని చెప్పట్లా, కలిగిన దాంట్లో నుంచి లేదు అనకుండా ఇచ్చిపో. అప్పుడు దేవుడు వెంబడించినట్టు అవుతుంది, అప్పుడు దేవుడు ప్రేమించినట్టు అవుతుంది, అప్పుడు దేవుడు నిన్ను కనికరించడానికి సిద్ధపడిన దేవుడుగా ఉంటాడు. అలాంటి దీవెన, అలాంటి కృప, అలాంటి మనసు దేవుడు నీకు వెంబడించే మనసు దేవుడు నీకు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు